అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము అభివృద్ధి చేశాం జగన్మోహన్ రెడ్డి, మేము అభివృద్ధి చేశాం, చేస్తున్నాం, చేస్తాం చంద్రబాబు నాయుడు. ఈ ఇద్దరు రాజకీయ నాయకులు చేసినటువంటి పరిపాలన మనందరికీ తెలుసు. వీళ్ళిద్దరిలో ఎవరు పనిమంతుడు, ఎవరు సొల్లు పురాణాలు చెప్పేవాళ్ళు అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. నేను అభివృద్ధి చేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఎలక్షన్ వరకు వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మద్దతు లభించిందా అంటే 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 151లో 5 జనాలు ఎత్తేసారు. 11 సీట్లు వచ్చినాయి. ఇక నారా చంద్రబాబు నాయుడు గారికి 164 సీట్లు రావడం జరిగింది. అదే ఊపులో, అదే ఉత్సాహంలో ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ శక్తి సామర్థ్యాలకు మించి పనిచేస్తూ ఉన్నారు. ఇదే బహిరంగంగా మనందరికీ కనిపిస్తూ ఉంది. ఎవరు పనిమంతుడు అనేదానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. 11 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే రావడం జరిగింది. ఇక నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు IBM, TCS అలాగే L&T సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునిందనమాట. క్వాంటమ్ సిస్టమ్ 2ని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అమరావతిలోనే దేశంలోనే అత్యాధునిక మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ని నిర్మించబోతా ఉన్నామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక ఆ సంస్థల యొక్క ప్రతినిధులతో నారా చంద్రబాబు నాయుడు గారు MOU చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి గ్రూప్ ఫోటో అన్నమాట ఇది. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో IBM, L&T అలాగే TCS సంస్థల యొక్క ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకోవడం కూడా జరిగిందనమాట. ఇక ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కంప్లీట్ గా డీటెయిల్స్ చూసుకుంటే అమరావతి కేంద్రంగా 2026 జనవరి 1 నుంచి క్వాంటమ్ కంప్యూటరింగ్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కును అమరావతిలోనే నిర్మిస్తున్నట్లు ప్రకటించాడు ఆయన. అందులో భాగంగా IBM సంస్థ 156 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్తో క్వాంటమ్ సిస్టమ్ 2ని నెలకొల్పబోతా ఉంది. ఇక IBM, టాటా కన్సల్టెన్సీ అలాగే L&T సంస్థ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పంద పత్రం అనేది కుదుర్చుకోవడం జరిగిందనమాట. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతూ IBM, TCS, L&Tలతో జరిగిన ఒప్పందం దేశానికే చారిత్రాత్మకం. సాంకేతిక రంగంలో AI టెక్నాలజీ అనేది అలాగే క్వాంటమ్ కంప్యూటరింగ్ వంటి కొత్త అవకాశాలను అందిపుచ్చుకొని భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుంది ఈ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ అనేది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇక అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతి రాజధానిని తీర్చిదిద్దాలని చెప్పేసి IBM, TCS సంస్థలకు సూచించడం జరిగింది అని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. దేశంలోనే క్వాంటమ్ ప్రయాణానికి IBM క్వాంటమ్ సిస్టమ్ 2 దోహదపడుతుంది. ఇది కీలకమైనటువంటి మలుపు కాబోతా ఉంది అని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. ఇక ఈ ఒప్పందాలకు సంబంధించి ఇక L&T సంస్థకు ఆల్రెడీ స్థలాన్ని కేటాయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ప్రాజెక్టు గురించి ప్రధానికి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ని ప్రధానమంత్రి మోదీకి వివరిస్తాం అని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. క్వాంటమ్ అల్గారిథం వల్ల అభివృద్ధి వేగవంతం అవుతుంది. అలాగే కోయిన్ నెట్వర్క్ ద్వారా 17 రాష్ట్రాల్లో 43 కేంద్రాలు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతూ ఉన్నాయి. EV బ్యాటరీల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు క్వాంటమ్ కంప్యూటరింగ్తో విస్తృతమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి అని చెప్పేసి ఆ సంస్థల యొక్క ప్రతినిధులు కూడా చెప్పడం జరిగిందనమాట. మనందరం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకాన్ని ఉంచి ఆయన నాయకత్వాన్ని కోరుకున్నామో ఆయన తనకే సాధ్యమైనటువంటి విజన్ ద్వారా, తనకే సాధ్యమైనటువంటి ఫ్యూచర్ టెక్నాలజీని అందిపుచ్చుకునేటటువంటి నేర్పు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రగతికైతే అభివృద్ధి బాటలు వేస్తూ ఉన్నాడు. తన వంతు ప్రయత్నం, కష్టం అన్నిటినీ 100% పెడతా ఉన్నాడు. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.